ఆర్టికల్ 1 గవర్నమెంట్లో జరిగే అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఆర్థిక లావాదేవీలు 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి రిసిప్ట్స్ అంటే జమ, 2 డిస్బర్స్మెంట్ అంటే ఖర్చు. గవర్నమెంట్కి వచ్చే జమలు అవి ట్యాక్సెస్, డ్యూటీస్, ఫీజెస్, ఫైన్స్, అలాగే ప్రస్తుతం ప్రభుత్వానికి వచ్చే అన్ని రకముల ఆదాయాలు వీటి కిందకి వస్తాయి. దీంతోపాటు ప్రభుత్వానికి వచ్చే డిపాజిట్లు, అలాగే రీపేమెంట్ ఆఫ్ లోన్స్ అండ్ రీపేమెంట్ ఆఫ్ అడ్వాన్సెస్ కూడా ఈ జమల కిందకి వస్తాయి. ఇక ఖర్చు డిస్బర్స్మెంట్, ఇవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అలాగే గతంలో తీసుకున్న లోన్ పే చేయడం, డిపాజిట్లు తిరిగి ఇవ్వడం, అడ్వాన్సెస్ ఇవ్వడం, ఇవి డిస్బర్స్మెంట్ కిందకి వస్తాయి. ఆర్టికల్ 2 రిసిప్ట్స్. కలెక్షన్ ఆఫ్ ఎనీ రెవెన్యూ. ప్రభుత్వంలో ఏ రెవెన్యూ కలెక్ట్ చేయాలన్నా ప్రభుత్వం ఒక అధికారిని నియమించడం జరుగుతుంది. ఆ అధికారి యొక్క డ్యూటీస్ ఏమిటంటే కేర్ఫుల్ అసెస్మెంట్ ఆఫ్ డిమాండ్స్. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి రావాల్సిన జమలన్నిటినీ డిమాండ్స్ అని అంటారు. అయితే ఆ ఆర్థిక సంవత్సరంలో ఏమేం జమలు వస్తాయనేది కేర్ఫుల్గా చూసుకొని అసెస్ చేయాల్సిన బాధ్యత ఆ అధికారిపై ఉంటుంది. అసెస్ చేసిన తర్వాత ప్రాంప్ట్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూస్. ఆ డిమాండ్స్ వసూలు అయ్యే విధంగా తగిన చర్యలు చేపట్టాలి. దాంతోపాటు ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ద కలెక్షన్. వచ్చిన జమలన్నిటినీ ప్రాపర్గా అకౌంట్ మెయింటైన్ చేయాలి. ప్రోగ్రెస్ ఆఫ్ కలెక్షన్ యాజ్ వెల్ యాజ్ కలెక్షన్ ఆఫ్ ఏరీస్. డిమాండ్ మీట్ అయ్యే విధంగా కలెక్షన్ పురోగతి సాధించాలి. అలాగే పాత బాకీలు త్వరగా వసూలయ్యే విధంగా చర్యలు చేపట్టాలి. ఇర్రికవరబుల్ ఏరీస్ అంటే కొన్ని బాకీలు ఇంకా వసూలు కావు అని ఆ అధికారి నిర్ధారించుకున్నట్లయితే ఆ అధికారి కాంపిటెంట్ అథారిటీకి వాటిని మొండి బాకీలుగా పరిగణించమని చెప్పి లిఖితపూర్వకంగా వ్రాయాల్సి ఉంటుంది. ఆల్ దీస్ ఆల్సో అప్లికబుల్ ఫర్ ద రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఆర్టికల్ 3 ఎక్స్పెండిచర్. There are 2 conditions for incurring any item of expenditure. ఎక్స్పెండిచర్లో ఉన్న ఏ ఐటెం ఖర్చు చేయాలన్నా దానికి 2 కండిషన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ శాంక్షన్ ఆర్డర్ బై ద కాంపిటెంట్ అథారిటీ. కాంపిటెంట్ అథారిటీ యొక్క శాంక్షన్డ్ ఆర్డర్ లేకుండా ఏ ఐటెంని ఖర్చు చేయకూడదు. సెకండ్ వన్ ఈజ్ యాజ్ ప్రొవైడెడ్ ఫర్ ద ఎక్స్పెండిచర్ ఇన్ ద అప్రోప్రియేషన్ యాక్ట్ ఆర్ రీఅప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ బై ద కాంపిటెంట్ అథారిటీ. అప్రోప్రియేషన్ యాక్ట్ గురించి అలాగే రీఅప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ గురించి నెక్స్ట్ చాప్టర్లో, అదే చాప్టర్ 2 డెఫినేషన్స్లో మనం తెలుసుకుంటాం. దీస్ 2 కండిషన్స్ ఆర్ ఇండిపెండెంట్, వెరాజ్ సాటిస్ఫైయింగ్ వన్ ఆఫ్ ద కండిషన్స్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు ఇన్కర్ ద ఎక్స్పెండిచర్. ఈ 2 కండిషన్స్ వేటికవే ఇండిపెండెంట్ అయినప్పటికీ ఎక్స్పెండిచర్ని ఖర్చు చేయడానికి 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఒక కండిషన్తో ఖర్చు చేయడానికి వీలు కాదు. బోత్ ద కండిషన్స్ మస్ట్ బీ సాటిస్ఫైడ్. స్టాండర్డ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాపర్టీ, ఇది కూడా ఆర్టికల్ 3 కిందకే వస్తుంది. ప్రజాధనాన్ని ఖర్చు చేసేప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. దానికోసం సర్టెన్ స్టాండర్డ్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. అవి ఏమిటంటే ఇన్కరింగ్ ఎక్స్పెండిచర్ డస్ నాట్ కాంట్రవెండ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్. ప్రజాధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఎటువంటి వివాదాలకు తావివ్వకూడదు. ఇప్పుడు చెప్పబోయే ప్రిన్సిపల్స్ ఆధారంగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాలి. ఇట్ షుడ్ నాట్ ప్రిమా ఫెసి మోర్ దాన్ ద అకేషన్ డిమాండ్స్. ఖర్చు అనేది ఎప్పుడు డిమాండ్ కంటే ఎక్కువ ఉండకూడదు. గవర్నమెంట్ సర్వెంట్ షుడ్ నాట్ ఎక్సర్సైజ్ హిస్ పవర్స్ ఆఫ్ శాంక్షనింగ్ ఎక్స్పెండిచర్ టు హిస్ అడ్వాంటేజ్. ప్రభుత్వ ఉద్యోగి తన ప్రయోజనాలకు ఖర్చులను మంజూరు చేసే అధికారాన్ని ఉపయోగించకూడదు. షుడ్ నాట్ బెనిఫిట్స్ ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ సెక్షన్. నిర్దిష్ట వ్యక్తికి లేదా విభాగానికి ప్రయోజనం కలిగించకూడదు. unless it is insignificant or claim enforced in a court of law or purchase of any policy or custom. ఒక వ్యక్తికి కానీ ఒక విభాగానికి కానీ ఖర్చు చేయవలసి వస్తే ఆ ఖర్చు అతి స్వల్పమైనది అయినా లేదా కోర్టు విధించిన ఫైన్ లాంటిదైనా పాలసీ కోసం కానీ కస్టమ్ కోసం కానీ ఖర్చు చేయవచ్చు. ఎనీ అలవెన్స్ గ్రాంటెడ్ షుడ్ బి రెగ్యులేటెడ్. ద అలవెన్స్ ఈజ్ నాట్ ఏ ప్రాఫిట్ టు ద రిసిపియంట్. మంజూరు చేసిన ఏ భత్యమైనా నియంత్రించబడాలి. ఆ భత్యం తీసుకునే వ్యక్తికి లాభం చేకూర్చే విధంగా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉద్యోగికి ట్రావెలింగ్ అలవెన్స్ గ్రాంట్ చేసినప్పుడు ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుందో అంతే గ్రాంట్ చేయాలి, కానీ అంతకు మించి ఆ ఉద్యోగికి బెనిఫిట్ అయ్యే విధంగా గ్రాంట్ చేయకూడదు. ఆర్టికల్ 4 బెస్ట్ పాసిబుల్ వాల్యూ.
It is the duty of every government servant not merely to observe financial integrity but also finding best possible value to obtain for all public funds. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి యొక్క కర్తవ్యం ఆర్థిక సమగ్రతను పాటించడమే కాదు, ఆ ప్రభుత్వ ఉద్యోగి ఖర్చు చేసిన అన్ని ప్రజానిధులు ఉత్తమమైన విలువను పొందేలా చేయడం. కంట్రోలింగ్ అండ్ సేఫ్ గార్డింగ్ పబ్లిక్ ఫండ్స్ ఫ్రమ్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్. ప్రజాధనాన్ని అనవసరమైన వ్యయాలకు ఖర్చు చేయకుండా నియంత్రించాలి. ఆర్టికల్ 5 అకౌంట్స్. ఎవరీ గవర్నమెంట్ సర్వెంట్ షుడ్ మెయింటైన్ ప్రాపర్ అకౌంట్స్ ఫర్ ఆల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ యాక్యురేట్లీ అండ్ ప్రాంప్ట్లీ. అన్ని ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలను ఖచ్చితంగా అలాగే వెంటనే అకౌంట్లో పొందుపరచాలి. ఆల్ అకౌంట్స్ మస్ట్ బీ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్, బై ద అకౌంటెంట్ జనరల్ ఆర్ ద కాంపిటెంట్ డిపార్ట్మెంటల్ అథారిటీస్. అన్ని ప్రభుత్వ ఖాతాలు ప్రభుత్వం చెప్పబడిన విధంగా, అలాగే అకౌంటెంట్ జనరల్ చెప్పబడిన విధంగా, లేదా కాంపిటెంట్ డిపార్ట్మెంట్ అథారిటీస్, ఆ డిపార్ట్మెంట్ యొక్క కాంపిటెంట్ అథారిటీ చెప్పిన విధంగా అకౌంట్ పొందుపరచాలి. దీంతోపాటు ఫ్రీక్వెంట్ చెకింగ్ ఆఫ్ అకౌంట్స్ టు అవాయిడ్ ఫ్రాడ్, మిస్అప్రోప్రియేషన్ బై ద సబార్డినేట్స్. అకౌంట్స్ అన్ని విరివిగా ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. ఎప్పటికప్పుడు తనిఖీ చేసినట్లయితే క్రింద ఉద్యోగులు మోసానికి కానీ నిధులు దుర్వినియోగం చేసే అవకాశం కానీ ఉండదు. కాబట్టి సరైన ఖాతా నిర్వహణ కోసం సబార్డినేట్లపై కఠినమైన నియంత్రణ ఉండాలి. చాప్టర్ 2 ఆర్టికల్ 6. ఈ ఆర్టికల్ 6లో డెఫినేషన్స్ ఉంటాయి. నియర్లీ 60 డెఫినేషన్స్ ఉన్నాయి. మనం బుక్లో కనుక చూసినట్టయితే ఈ డెఫినేషన్స్ అన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. ఈ డెఫినేషన్స్ గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ కోడ్ బుక్లో ఉన్న అన్ని ఆర్టికల్స్లో ఏదో ఒక టర్మ్ అనేది, కొత్త టర్మ్ అనేది రావడం జరుగుతుంది. దాని యొక్క అర్థం మనకి తెలియదు. కానీ దాని అర్థం తెలుసుకోవాలంటే మనం ఈ డెఫినేషన్స్ చాప్టర్ అనేది నేర్చుకుంటే మనకి ప్రతి చోట ఈ ఫైనాన్షియల్ కోడ్ బుక్లోనే కాదు, మిగిలిన సిలబస్లో ఉన్న సబ్జెక్ట్లో కూడా ఈ డెఫినేషన్స్ అనేవి విరివిగా రావడం జరుగుతుంది. కాబట్టి మనకి చాలా ఉపయోగంగా ఉంటాయి ఈ డెఫినేషన్స్ అనేవి. ఈ డెఫినేషన్స్ అన్నీ నా నెక్స్ట్ వీడియోలో వివరించడం జరుగుతుంది. ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్లు పోస్ట్పోన్ అయినాయి, మళ్ళీ ఎప్పుడు జరుగుతాయో మనకి ఇంకా డేట్ రాలేదు. కాబట్టి ఈలోగా వార్డ్ సచివాలయ ఉద్యోగులకి అవసరమైన పేపర్ కోడ్ 8 అండ్ 10 సిలబస్ను వీలైనంత వరకు కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మనం బుక్స్ పక్కన పెట్టుకొని ఎగ్జామ్ రాసే అవకాశం ఉన్నప్పటికీ ఇచ్చిన బిట్ ఏ బుక్లో దొరుకుతుందో తెలియాలి, మళ్ళీ ఆ బుక్లో ఏ చాప్టర్లో దొరుకుతుందో తెలియాలి. అవి వెతుక్కొని ఆన్సర్ చేసేలోపు మనకి టైం సరిపోదో కూడా తెలియదు. కానీ ఒక్కసారి ఎప్పుడైతే మనం ఈ బుక్ చూసామో చూడడానికి కూడా మనకి అంత టైం సరిపోవట్లేదు. కానీ ఈ వీడియోస్ చూడడం వల్ల అర్థమైనా అవ్వకపోయినా ఒక అవగాహన అంటూ ఉంటుంది. కనీసం ఒక ఆర్టికల్ లేదా ఒక బిట్ అది ఏ చాప్టర్లో ఉండే అవకాశం ఉందో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోస్ ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుందని ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.